కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు సోమవారం జీడీకట్టు ఇంగ్లాండ్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి ఒక అవకాశం ఆయన ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు బూటకపు హామీలని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఇంకా కొనసాగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిపారు. సింగరేణి కార్మిక సమస్యలు తెలిసిన అవగాహన కలిగిన వ్యక్తిగా తనను ఆదరించాలన్నారు. హైదరాబాద్కు చెందిన వీకెండ్ నాయకులకు సింగరేణి సమస్యలపై ఎలాంటి అవగాహన ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. సింగరేణి కార్మికుడిగా స్థానికుడిగా ఒక అవకాశం కల్పిస్తే కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తారని ఆయన కార్మికులను కోరారు. స్థానానికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కూడా కలవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక మంచి స్పందన ఉంది. ఒక కార్మిక బిడ్డగా కార్మికుల పక్షాన నిలబడి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి వ్యక్తిగా నాకు కార్మికుల గుర్తింపు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం యొక్క అనేక అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాన్ని అందించినటువంటి ప్రభుత్వంగా 10 సంవత్సరాలు కొనసాగి సింగరేణి కార్మికులతో పాటు వివిధ వర్గాలను ఆదుకొని ఆర్థికంగా బాగు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మరి ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలలో కూడా మొన్ననే ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ప్రభుత్వాన్ని కోల్పోయిన తర్వాత ప్రజలు ఏదో ఆశించి వాళ్ళు చెప్పినటువంటి తప్పుడు మాటలను నమ్మి ఈరోజు ఓటు వేయడం వల్ల రాష్ట్రంలో అనేకమైనటువంటి విషయాల పట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.